హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చందు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దేవుడు కట్టిన గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అంటే ఒకప్పుడు దేవుళ్ళు అక్కడ చిన్న మందిరం లాంటిది కట్టారంట. అనుకోని డిస్టర్బెన్స్ వల్ల పోయింది. చూడండి మీకు కనిపిస్తుంది. యారో మార్క్ చూపించాను కదా! అదే గుడి. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్లి ఊరు కూడా అలా లైట్‌గా చూపిస్తాను. గుడి చుట్టూరు చూపిస్తా. ఇది ఊరు. చాలా పెద్ద ఊరు. నేనేంటంటే స్టార్టింగ్ జంక్షన్ దగ్గరే ఆగిపోయాను. మనకి గుడి ఇక్కడే అందుబాటులో ఉంది కాబట్టి. ఈ గుడేటంటే అల్లూరి సీతారాం జిల్లా ఆహ్, పెద్దబయలు మండలం. అక్కడి నుంచి కోడపల్లి అని ఒకటుంటది. కోడపల్లి అని ఒక ఊరొస్తుంది. ఆ ఊరు నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. కనిపిస్తుంది గదా! అదే గుడి. ఇక్కడ మా ఏజెన్సీ ఏరియాలో ఏటంటే మాక్సిమం గుడుల దగ్గర, ఇలాంటి దగ్గర ఒక పంచాయతీ ప్లేస్ అనేది ప్రతి ఊర్లో పెట్టుకుంటాము. అలాగే గుడి దగ్గర మాక్సిమం పెట్టుకుంటారు. ఆ ప్లేసే ఇది. అంటే గుడి ముందున కొంచెం ప్లేస్ వదిలేసి ఏదైనా తగాదా జరిగినా ఆ పంచాయతీ అంతా ఇక్కడ ఊరి పెద్దలందరూ కలిసి డిసైడ్ చేస్తూ ఉంటారు. లేదంటే పండగలు, పబ్బాలు గట్రా ఏమన్నా చేయాలనుకుంటే మా గిరిజన ప్రాంతంలో ఎలా అంటే కొన్ని పండుగలు మేము డిసైడ్ చేసి ఆ రోజు చేయాలని చేసుకుంటాము. ఊరు మొత్తం కలిపి మాట్లాడుకొని ఆ రోజు ఆ పండుగ చేయాలనేసి చేస్తాము. మీరు చూస్తున్న ఏరియా అంతా అదే. చూడండి ఇదంతా ఖాళీ ప్లేసు. మామూలుగా అయితే దీన్ని పంచాయతీ పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు. లేదనుకుంటే పండగల పబ్బాలు ఏమైనా జరిగినప్పుడు, గుళ్ళు జరిగినప్పుడు డెన్స్ ఆడడం ఇలా గట్రా చేస్తూ ఉంటారు. ప్రతి, ప్రతి విలేజ్‌లో ఇది కామన్‌గా ఉంటదండి. కొంతమంది సావడి అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రాళ్ళు మా పూర్వీకులు లాంటోళ్ళు అప్పుడ్లో తెచ్చి పెట్టుకొనున్నారు. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. కొన్ని ఊర్లో పెద్ద పెద్ద రాళ్ళుంటాయి. ఇది గుడి ఎంట్రన్సు. అంటే దేవుడు కట్టిన గుడి అని చెప్పేసి అన్నారని చెప్పి వచ్చాను. కాపోతే అది మోడిఫై చేసేసారంట. చాలా సంవత్సరాలయింది గదా! ఇప్పుడు ఇంకా మోడిఫై చేస్తున్నారు. ఇది గుడి సైడ్ నుంచి చూస్తే మనకి మనం వచ్చిన రోడ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి బయలుదేరాం. చెట్టు అవతల కనిపిస్తుంది గదా! ఆ రోడ్ నుంచి ఇలా వచ్చాం లోపలికి. ఒకసారి మనం గుడి లోపలికి వెళ్దాం. ఈ ఏరియా అంతా ఒకసారి చూడండి. ఎంత పెద్ద ప్లేస్ ఖాళీ ఉందో. ఇక్కడ సిగ్నల్స్ కూడా అంతగా లేవు. చూస్తున్నారు గదా! ఇదే గుడి. ఇంకా మోడిఫికేషన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ పండగుంది. ఆ పండగ సందర్భంగా మోడిఫికేషన్స్ అనేది చేస్తున్నారు. గుడి లోపలికెళ్దాం. ఆ ఎంట్రన్స్ కొంచెం బాలేదు. ఇక్కడ సైడ్‌న ఇంకొక ఎంట్రన్స్ ఉంది. ఇది శివుడి గుడి. మనకి ఎళ్ళగానే అక్కడ డ్రమ్‌తో నీళ్ళు కూడా పెట్టున్నారు. అంటే ఎవరైనా బయటూరు నుంచి వచ్చినా, లేకపోతే ఊర్లో వాళ్ళు ఎవరైనా గుడి లోపలికెళ్ళాలనుకున్నా కడుక్కోవడానికి. నేను కడుక్కొని ముందుకొచ్చేసాను. ఈ మోడిఫికేషన్స్ చేస్తున్నారు గదా! చెప్పాను గదా! అదేనండి లోపల ఇంకా జరుగుతున్నాయి. తయారు చేస్తున్నారు. ఊర్లో వాళ్ళందరూ కలిసి చందాలెత్తుకొని చేస్తున్నారు. మీకక్కడ సిమెంట్ బస్తాలు కూడా కనిపిస్తుంది గదా! నేను కొంచెం లేట్‌గా వెళ్ళాను. అందుకోసం గుడి మూస్తున్నారు. అయినా ఆళ్ళకి పర్మిషన్ అడిగి తీశాను. చూడండి శివుడి గుడి. ఆ మధ్యలో ఏటంటే ఈ లైటింగ్ పడుతుంది చూసారా? అక్కడ ఆ పార్టు ఆహ్, కట్టలేదనమాట. వీళ్ళు కర్ర లాంటిది పెట్టి అక్కడ నిల్చోబెట్టున్నారు అందాకల. ఇది గుడి బయట. ఇక్కడ చిన్నది పెట్టున్నారు. ఏవో రాళ్ళలాంటివి పెట్టున్నారో ఒకసారి చూద్దాము. ఇలా పెట్టున్నారు. ఇది గుడి పైన. అంటే గుడి చుట్టూరు తిరుగుదాం అనుకున్నాను గానీ, అవతల వైపు బాలేదు. అందుకోసమని మీకు ఈ ముక్క వరకే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ చెట్టుని చూసారా? ఆ చెట్టు దగ్గర కూడా కొన్ని దేవుడి విగ్రహాలున్నాయి. అక్కడికి కూడా వెళ్దాం. అక్కడికి వెళ్లి ఆ దేవుడి విగ్రహాలను కూడా చూసి, అప్పుడు నేను వచ్చిన దారి ఎంత కఠినంగా ఉందనేది మీకు చూపిస్తాను. దండి ఫస్ట్ అయితే ఈ దేవుడి విగ్రహాలు చూద్దాం. ఊరైతే చాలా ప్రశాంతంగుంది. చూడండి దేవతామూర్తి విగ్రహాలున్నాయి ఇక్కడ కూడా. సర్లేండి ఇంకా బయలుదేరదాం. ఇది నేను తిరిగి మళ్ళీ మా ఊరికెళ్తున్న రూటు. ఇక్కడ వింతేటంటే ఓ గ్రద్ద కనిపిచ్చింది. చుట్టూరు తిరుగుతుంది. మీకు చూపిస్తాను. వీడియోలో కూడా కనిపిస్తుంది. యారో మార్క్ పెట్టాను.
ఒకసారి చూడండి. మేమెళ్ళే రూట్ ఎంత దారుణంగా ఉందంటే, అంటే మొత్తం అంతా తార్ రోడ్డే. కాపోతే ఒక ఘాటిలా ఉంటుంది. వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకోని మర్చిపోయాను నేను. అంతే ఎంత డిస్టెన్స్ ఉంటదో కూడా తెలీదు. అదిగోండి గ్రద్ద. ఎంత డిస్టెన్స్ ఉంటదో కూడా తెలీదు. గానీ ఎలా అయినా సరే ఒకసారెళ్లి చూసి వద్దామనే చిన్న క్యూరియాసిటీతో బయలుదేరాను. మొత్తానికైతే చేరుకున్నాను. ఏదైనా దేవుడి అనుగ్రహం లేకుండా జరగదు గదా! మీకీ రూట్ కూడా చూపిస్తాను. వెనకాల అతనికి కెమెరా ఇచ్చాను. నేనే డ్రైవ్ చేస్తున్నాను. వెనకాల అతనికి కెమెరా ఇచ్చాను. ఆ రూట్ కూడా చూపిస్తాను. రూట్ ఎలా ఉంటదో ఒకసారి చూడండి. ఎవరైనా గిరిజన ప్రాంతాలు చూస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇది కోడపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్సో, 15 కిలోమీటర్సో వస్తుంది. రోడ్ పక్కనే ఉంటది విలేజ్ గూడా. పెద్దబయలు మండలానికి వర్తిస్తుందండి ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా. రోడ్ ఒకసారి చూడండి ఎంత కఠినంగా ఉందో. అసలు బ్రేకులేసినా సరే బండి కూడా ఆగట్లేదు. వచ్చేటప్పుడు వీడియో తీసుంటే బాగుండాల్సింది. కాపోతే నేను ఎంత దూరం ఉంటదో కరెక్ట్‌గా అంచనా లేకుంటే ఏం తీస్తాం అని చెప్పేసి తీయలేదు. రూట్ కూడా మొత్తం అంతా చూపించి మీకు విసిగిచ్చానులెండి. పైపైన అంటే కొంత పార్ట్ మాత్రమే చూపిస్తాను. నేను తీసిన వీడియో అయితే చాలా ఎక్కువొచ్చింది. మీకెందుకు ఈ రూట్ చూపిస్తున్నానంటే రూట్ ఇలా ఉంటదని చెప్పేసి తెలియడాని కోసం చూపిస్తున్నాను. ఈ చుట్టుపక్కల ఈ ఘాటి దిగేంత వరకు మనకు మధ్యలో ఏ ఊరు కూడా కనిపించదండి. ఒక 6, 7 కిలోమీటర్స్ ఉంటది ఈ ఘాటి మాత్రమే. మీ దరిదాపుల్లో ఏ ఊరు కనిపించదు. ఆ కింద చాలా దూరంలో కనిపిస్తది ఒకవేళ కనిపించినా సరే. ఒకప్పుడు ఇక్కడ రూట్ అనేదే లేదంట. కాలినడకన నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. పాడేరు నుంచి వచ్చేవాళ్ళు. మిగతా ఏరియాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ తార్ రోడేశారు. చూస్తున్నారు గదండీ! ఇదే దారి. ఒకవేళ మీకు టైం ఉంటే చూడండి పూర్తి రూటు. లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఇది నేనేంటంటే నేను ఎంత కష్టపడి వెళ్ళాను అని చెప్పడానికి మాత్రమే ఈ రూట్ వీడియో పెడుతున్నాను. థాంక్ యూ సో మచ్.